అందరూ బాగున్నారండి. నేను బాగున్నాను. నేను ఈరోజు మాకు మటన్ పలవా వండుతున్నానండి. ముందు పచ్చిమిరకాయలు చెక్క మొగ్గ అన్నీ వేసి వేయించేసాను. తర్వాత టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మటన్ వేసాను. మటన్ వేసి ఇప్పుడు ఒక గంట ఉడికిందండి. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసాను. మళ్ళీ ఏమి వేస్తాను తీపి. ఇప్పుడు పసుపు వేసానండి. ధనియాల పౌడర్ వేస్తున్నాను 2 చెంచాలు. కారం వేస్తున్నాను 2 వేసాను. 2.5 చెంచాలు వేసాను. 1 కప్పు పెరుగు వేస్తున్నాను. ఈవెన్ 2 కేజీలన్నర బియ్యం బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు వేస్తాను. బియ్యం వేస్తున్నాను. ఈ బియ్యము మసాలా కొంచెంసేపు మగ్గాలి. మగ్గాక వేడి నీళ్ళు కాసుకుని పోసుకోవాలి. ఇంకా నీళ్ళు వేయలేదు. మటనే ఉడికింది బాగా. బిర్యానీ పౌడర్ గట్ట ఏమి వేయలేదు. ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, చెక్క మొగ్గ, లవంగాలు, స్టార్ పువ్వు, అంతే అండి. కొంచెంసేపు మగ్గాలి ఇలాగా. వేడి నీళ్ళు వేస్తున్నాను. సన్నీళ్ళు వేసుకోకూడదు, వేడి నీళ్ళు వేసుకోవాలి. మళ్ళీ మగ్గాక చూపిస్తాను. అండి మటన్ పలవా రెడీ అయిపోయిందండి. పైన కొత్తిమీర పుదీనా వేస్తున్నానండి. సరేనండి. మా చిన్న వీడియో చూసిండి. మటన్ పలవా ఫస్ట్ ఏం వేసానంటే నూనె వేసానండి. నూనె వేసాక చెక్క మొగ్గ వేసాను. చెక్క మొగ్గ వేసాక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసాను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసాక అదే మటన్ వేసానండి. మటన్ వేసాక మటన్ బాగా మగ్గాక అల్లము వెల్లుల్లిపాయ దంచి కచ్చపిచ్చికి వేసానండి. అవి దంచాక మగ్గాక టమాటా వేసానండి. టమాటా అవి బాగా మగ్గాక ధనియాల పొడి, జీలకర్ర పొడి, అంతేనండి. ఇంకా బిర్యానీ పౌడర్ ఏమి వేయలేదు. ఓ పెరుగు డబ్బా, 2 చెంచాలన్నరేమో కారం, 2 చెంచాలేమో ధనియాల పౌడర్, ఇంక అంతేనండి. కొత్తిమీర పుదీనా, ఇంకేం వేయలేదండి. సరేనా? మీకు నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోతుంది. సరే అండి, ఉంటానండి. ఓకే అండి, బాయ్ అండి. మీ అందరికీ బాయ్ బాయ్ అండి. చూడండి మటన్ బిర్యానీ పలవా అండి. బిర్యానీ కాదు, పలవా అండి. బిర్యానీ అంటే దమ్ బిర్యానీ వస్తుందండి. ఇది పలవా అండి. ఓకే అండి, మీ అందరికీ బాయ్ అండి.